నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న అండి. సార్, వి లైక్ యూ, మీరు ప్రొవైడ్ చేసే ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రియల్లీ గ్రేట్. సార్, మినిమం పర్ డే 6 to 7 hours నిద్ర ఉండాలి కదా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ ట్రూ అంటారు. మీరు ఎంబీబీఎస్ చదివేటప్పుడు నైట్ మొత్తం చదివి నిద్రని హెల్త్ని ఎలా మేనేజ్ చేశారో చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్. నేను కూడా హార్డ్ వర్క్ చేసి నా గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో యూజువల్గానండి ఎప్పుడు కూడా లాంగ్ రన్లో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అంటే రోజు ఒక టైంకి లేవటం, మార్నింగ్ లేవటం అనేది కానీ, ఎర్లీగా పడుకోవటం, దీస్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. దానికి అసలు సందేహమే లేదు. ప్లస్ కానీ మనం అనుకున్నట్టు ఇప్పుడు సపోజ్ ఈ 1 వీక్లో ఈ చాప్టర్స్ అయిపోవాలని అనుకుంటాం. ఒక్కోసారి ఎప్పుడు మనం అనుకున్న దానికి వెనకాల పడే ఉంటాం. మనం ఎప్పుడు ముందు వెళ్ళలేము. ఎందుకంటే ఇదేమో సముద్రంలాగా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, పెద్ద పెద్దవి. అవి పేజీలు అన్నీ చిన్న చిన్న ప్రింట్లో ఉంటాయి. అవి ఒక్కొక్క పేజీ అయ్యేసరికి మనకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతూ ఉంటుంది. ఒకసారి మనం అనుకుంటే 4 చాప్టర్లు అనుకుంటే అదే టైంలో 2 కూడా అవ్వవు ఒక్కోసారి. కాబట్టి అలా చదువుతూ ఉన్నాం అనుకోండి. సమ్ ఎక్సెప్షన్స్ అంటే నేను ఒక్కోసారి రాత్రి బాగా జరుగుతుందనుకోండి, మధ్యాహ్నం ఒక గంటన్నర పడుకుని ఉన్నామనుకోండి, ఈవినింగ్ 6కి కూర్చున్నాం అనుకోండి, 6కో 7కో డిన్నర్ చేసి కనుక కూర్చుంటే మంచిగా అవుతుందనుకోండి. ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా అవుతూ ఉండి మనకు అరే భలే జరుగుతుంది, మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకో, అరే భలే చాలా నేర్చుకుంటున్నామే, భలే సబ్జెక్ట్ స్పీడ్గా వెళ్తుంది అన్న టైంలో బ్రేక్ పడితే మళ్ళీ అదే స్పీడ్ అందుకోవటం కష్టం అనమాట. అలాంటి టైంలో నైట్ అంతా కూడా చదివేవాడిని. సో కానీ అది కరెక్టా కాదా అన్నారనుకోండి, అది కాలేజ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సినప్పుడు కానీ అప్పుడు అలా చేసేవాడిని కాదు. ఎగ్జామ్స్ ముందు మనం పగలు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు బాగా అయ్యేదాన్ని డిస్టర్బ్ చేసేవాడిని కాదు. సో అలా అని రోజు రాత్రంతా నిద్ర లేకుండా చదవటం అలా చేయటం నాకు తెలిసి అయితే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ముందు అయితే మాత్రం ఒక నెల 2 నెలలు కంటిన్యూస్గా నైట్ బాగా జరిగేది నాకు. సరే ఇదేదో బాగుంది కదా అని నైట్ 2-3 వరకు చదువుకోవటం, మళ్ళీ 8-9కి లేవటం అట్లా చేసేవాడిని. ఒక్కోసారి బాగా జరుగుతూ సబ్జెక్ట్ బాగా అవుతుంది అనుకోండి, అప్పుడు రాత్రంతా చదవటం తప్పేం లేదండి. మనకు బాగా వీఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు ఒక సినిమా చూస్తుంటాము, దాని మధ్యలో ఆపేసి వెళ్ళి పడుకోలేం కదా, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటే. అక్కడ ఏం జరుగుతుందని ఆతృత ఉంటుంది కదా. ఇప్పుడు మనం చదివే చదువు ఒక్కోసారి పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఇదేం సబ్జెక్ట్ రా బాబు, ఏం ఎక్కట్లేదు, ఎలా వెళ్ళాలి ముందుకని ఫ్రస్ట్రేటెడ్గా చదువుతుంటాం. ఆ టైంలో అయితే ఆపేసి మళ్ళీ పడుకుని మళ్ళీ ఫ్రెష్గా ఉన్నప్పుడు చదువుకోవచ్చు. ఒక్కోసారి అలా ఉండదు. చదువుతూ ఉండే కొద్దీ కూడా అరే భలే వెళ్తుంది, ఇంకా చదువుకోవచ్చు, ఇంకా బాగుంది అని మనం కనెక్ట్ అవుతాం. అలాంటి టైంలో కంప్లీట్గా నైట్ అవుట్స్ చేసి కూడా చదివేవాళ్ళం. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నిద్ర టాప్ ప్రయారిటీ అండి. నిద్ర లేకపోతే కనుక, నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు నిద్ర బాగా పట్టేది. అన్లెస్ నా బ్రెయిన్ ఓవర్ యాక్టివ్ అయిపోయి ఒక్కోసారి ఆలోచనలు ఆపలేకుండా ఇలా చదివేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి అనేది కొన్ని మ్యానియక్ థాట్స్ వస్తుంటాయి చూడండి. మనం పడుకుందామని కళ్ళు మూసుకున్న ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. నిద్ర అనేది సో ఇంపార్టెంట్ ఫర్ 2 రకాల హెల్త్. ఒకటి ఫిజికల్ హెల్త్, ఒకటి మెంటల్ హెల్త్. మానసికంగా మీకు నిద్ర ఆరోగ్యంగా ఉండటానికి మీరు చూడండి, మంచి గ్లో ఉన్న మనుషులు కూడా నిద్ర సరిగా లేకపోతే ఆ ఫేస్లో గ్లో అంతా పోతుంది. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఒక్కోసారి మాకే నైట్ డ్యూటీలు చేసి వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి నిద్ర సరిగా లేకపోతే, ఒక్కోసారి రాత్రి ఏదైనా మనం ఆపరేషన్ చేసిన పేషెంట్ బాగాలేకపోతే మనం వెళ్ళి చూడాల్సిన టైంలో కానీ అలాంటి టైంలో అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక డిసిప్లిన్, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం వరకు వర్క్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం అనేవి గుడ్ హ్యాబిట్స్. అదే స్టూడెంట్ లాగా ఉండి ఎగ్జామ్స్ ముందు లాస్ట్ 1 month 2 months ముందు మనకి కంప్లీట్ చదువుకోవటానికి ఎగ్జంప్షన్స్ ఇస్తారు కదండి. అంటే హాస్పిటల్కి రావక్కర్లేదు, మీరు ఫుల్ టైం చదువుకోండి అని అడుగుతా. ఆ టైంలో మన ఇష్టం అనమాట. నేను చెప్పినట్టు నిద్ర అనేది శారీరక ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అంటే మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, మసిల్కి రికవరీ కావాలి. రికవరీ అనేది నిద్రలోనే ఉంటుంది. ఆ నిద్ర సరిగ్గా పోకపోతే మీరు మంచి ప్రోటీన్ తీసుకున్నా, మంచి ఎక్సర్సైజ్ చేసినా, ఇది రికవరీ లేకపోతే మనకి ఆ ఎక్సర్సైజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి.
సో ఎట్టి పరిస్థితిలో 6 అవర్స్ మినిమమ్, 8 అవర్స్ బెస్ట్. 8 గంటలు బెస్ట్ అనమాట. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మంచి డీప్ స్లీప్‌లో ఉన్నారనుకోండి. సో, ఆ డీప్ స్లీప్‌లో చాలా బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వటం, బాడీ రిఫ్రెష్ అవ్వటం జరుగుతుంటది. వాళ్ళేమో కంగారుగా చదువుకోవాలని ఆతృతతో తొందరగా లేవాలని అలారం పెట్టేసుకుంటారు. పావుగంటకి అలారం పెట్టుకుంటారు. అలా కాదు. అలా ఉన్నప్పుడు మీరెళ్లి సైలెంట్‌గా అలారం ఆపేసి మీరు దగ్గరుండి ఒక అరగంట, గంటైనా రిఫ్రెషింగ్ స్లీప్ ఎళ్తే, ఆ తర్వాత చదివే స్పీడ్ మీరు నిద్ర సరిగ్గా పడుకుని ఫ్రెష్‌గా మైండ్ లేచి మీద కాన్సంట్రేషన్ పెడితే మీకు వచ్చే ఇన్‌పుట్ ఉంటుంది గదండీ! అంటే మీరు ఒక చాప్టర్ అంతా ఒక 4 గంటల్లో చదివేయగలిగితే, అదే నిద్ర సరిగ్గా లేకుండా స్ట్రెస్‌ఫుల్‌గా చదివే టైంలో ఒక్కోసారి అదే 6 గంటలు పట్టొచ్చు. కాబట్టి చాలామంది ఏంటంటే నిద్ర టైం వేస్ట్ అనుకుంటారు. నిద్ర టైం వేస్ట్ కాదండి. నిద్ర ఈజ్ రిఫ్రెషింగ్. సో, చాలా సార్లు పిల్లలు పడుకుని వెంటనే అలారం పెట్టుకుంటుంటే నేను ఆపేస్తాను. ఆపేసి ఒక గంట పడుకున్న తర్వాత లేపుతూ ఉంటానన్నమాట. వాళ్ళకి తెలీదు ఆ కంగారులో ఇంకా తొందర లేసి ఇంకా తొందర చదువుకోవాలి అట్లా అనుకుంటుంటారు. సో, పడుకునేటప్పుడు పడుకోనివ్వండి. ఒక్కోసారి పడుకునుంటారు. కదిలిచ్చినా కదలనంత గాఢ నిద్ర ఉందనుకోండి, నాకసలు అలాంటి వాళ్ళని లేపటం పాపం అనిపిస్తుంటది. అది పెద్దోళ్ళైనా, పిల్లలైనా. సో, అంత డీప్ స్లీప్‌ని డిస్టర్బ్ చేయటం ఏంటంటే దట్ ఈస్ అదొక వరం లాంటిది. డీప్ స్లీప్ అనేది ఒక వరం లాంటిది. అందరికి రాదు. వచ్చిన పడుకునే వాళ్ళని లేపాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంటదనమాట నాకు. సో, మనం ఏది చేయాలనుకున్నా 8 గంటల తర్వాత మనకి 24 గంటల్లోంచి 8 తీసేస్తే 16 గంటలుంది. ఆ టైంలో కాన్సంట్రేటెడ్‌గా చేసుకోండి. కానీ నిద్రతో చెలగాటాలాడొద్దు. నిద్ర తక్కువ పోతే మీ అవుట్‌పుట్ పడిపోతుంది. సో, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందనుకుంటా. నేను నైట్ అంతా చదివాను. కానీ ఆ టైంలో చెప్పాను గదా! వెన్ యూ ఆర్ ఎక్సైటెడ్. అబ్బో! భలే నేర్చుకుంటున్నామే, భలే చదువుకుంటున్నామే. సినిమా చూస్తే వచ్చిన ఆనందం వచ్చే టైంలో అలా నైట్ అంతా గూడా చదువుకోవటం గూడా ఎందుకంటే ఆ ఫ్లో మళ్ళీ అంత స్పీడ్, అంత హుషారు, అంత అది మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఉదయం లేసి చదువుదామంటే రాకపోవచ్చు. అది ఎక్సెప్షన్స్ అనమాట. ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోండి. తెలివిగా చదువుకోండి, హెల్త్ కాపాడుకోండి. అండ్ మీ కాన్సంట్రేషన్ పెరగాలంటే మీకు నిద్ర సరిగ్గా రావట్లేదనుకోండి, గంట ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఎక్సర్సైజ్. అంటే మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు నచ్చిన టాపిక్ వింటూ టైం వేస్ట్ అవ్వకుండా. అంటే స్టూడెంట్స్ బాగా స్టడీస్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పుడొచ్చిన వీడియోస్‌లో చాలా యూట్యూబ్ వీడియోస్ వచ్చినాయి. మంచి మంచి టాపిక్స్ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని మంచిగా జాగింగ్‌కెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి చలికాలం. బయటికెళ్తే జాగింగ్ చెయ్యాలి అని అనిపించే అంత ఆహ్లాదమైన పరిస్థితి ఉంటుంది. సో, అలా చేసుకోండి. నిద్ర రాని వాళ్ళకి గూడా అసలు భయంకరమైన నిద్రొస్తది. ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో కెమికల్స్ కూడా మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. బాడీ రిపేర్ అవ్వటానికి, బాడీ స్ట్రెంథెన్ అవ్వటానికి ప్లస్ మానసికంగా హ్యాపీగా ఉండటానికి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఐ థింక్ ఫిజికల్ హెల్త్‌ని, మెంటల్ హెల్త్‌ని అండ్ నిద్రని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. ఇదేమి 2020 మ్యాచ్ కాదు. ఇది టెస్ట్ మ్యాచ్ లాగా జీవితానికి మొత్తానికి చేసేది. లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ షార్ట్ టర్మ్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.